కుంభమేళాలో పవన్ కళ్యాణ్ పుణ్యస్నానం. పవన్ కళ్యాణ్ ఒంటిపై ఉన్న జంధ్యంపై చర్చ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుంభమేళాకు వెళ్లారు. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. పవన్ వెంట సతీమణి అన్నా కొనిదెల, కుమారుడు అకిరానందన్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, టీటీడీ పాలక మండలి సభ్యులు ఆనంద్ సాయి ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఒంటిపై జంధ్యం కనిపించడం చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇంతకీ పవన్ కళ్యాణ్ జంధ్యం ఎందుకు ధరించారని ఆరా తీస్తే పవన్ కళ్యాణ్ జంధ్యం ధరించడంపై విభిన్న వాదనలు కనిపిస్తున్నాయి. కాశీ, ప్రయాగ్ వెళ్ళినప్పుడు పిండ ప్రదానాలు చేస్తుంటారని, ఆ సమయంలో ఎవరికైనా, ఏ వర్ణం వారికైనా అక్కడి బ్రాహ్మణులు జంధ్యం ఇస్తూ ఉంటారట. ఒకవేళ జంధ్యం అందుబాటులో లేకపోతే కండువాను జంధ్యంలా మార్చి కూడా వేస్తూ ఉంటారట. అలాగే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దక్షిణ భారతదేశంలోని ఆలయాలను సందర్శిస్తున్నారు. ఆయన దీక్షలో ఉన్నారు కాబట్టి దీక్షలో భాగంగా జంధ్యం ధరిస్తారని మరో చర్చ జరుగుతోంది. వసంత నవరాత్రులు, వారాహి నవరాత్రుల సమయంలో కూడా జంధ్యం ధరిస్తారని చెబుతున్నారు. ఆ దీక్షలు చేసే సమయంలో 41 రోజులు బ్రహ్మచర్యం పాటిస్తూ మాంసాహారానికి దూరంగా ఉంటారని కూడా అంటున్నారు. కొందరు నెటిజన్లు గూగుల్లో సెర్చ్ చేయగా కాపులు యజ్ఞోపవీతం చేస్తారని కూడా తేలిందనే చర్చ నడుస్తోంది. అలాగే జంధ్యం వేసుకోవడం వైదిక సాంప్రదాయం అని కూడా చెబుతున్నారు. అలాగే క్షత్రియ బలిజలు జంధ్యం వేస్తారని కూడా అంటున్నారు. మొత్తం మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జంధ్యం ధరించడం సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది.